హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీల్ మేకర్ని 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ పిండి పక్కన పెట్టుకోవాలి మీల్ మేకర్ని. తర్వాత ఇప్పుడు మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసుకోవాలి 2 పావులు. ఆయిల్ అనేది కొంచెం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా పోపు చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పోపు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అవి పోపు అవుతున్నాయి, ఆవాలు జీలకర్ర అనేది. తర్వాత మనం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పచ్చిమిర్చి ఏమో పచ్చివాసన పోయే వరకు మంచిగా గోలించుకోవాలి. ఇప్పుడు అవి మంచిగా గోలుతూ ఉంటాయి. అవి మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మంచిగా ఉంటుంది. కరివేపాకు మిల్ మేకర్ల కర్రీ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వేసుకొని ఆ పసుపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లని తెచ్చి బౌల్లో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు 2 minutes కుక్ చేయాలి. మిల్ మేకర్లు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. అలాగనే కొంచెం ధనియాల పొడి వేయాలి. పచ్చి ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 minutes కుక్ చేయాలి మిల్ మేకర్లని. 10 minutes కుక్ చేస్తే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే మిల్ మేకర్స్ అనేది ఆయిల్లో ఉడకాలి. 10 minutes కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెమే వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇంకో 5 minutes కుక్ చేయాలి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకో 5 minutes కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మమ్మీ కొంచెం సాల్ట్ తక్కువ పడ్డదని మళ్ళీ సాల్ట్ వేస్తుంది కొంచెం. ఆ సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకో కొంచెం సేపు మళ్ళీ కుక్ చేయాలి. కుక్ అవుతూనే ఉంటుంది. తర్వాత మేము ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. ఏంటి అంటే పల్లీల పొడి. ఆ పల్లీల పొడి వేసుకుంటే మిల్ మేకర్ కర్రీ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు టేస్ట్ అనేది బాగుంటుంది. అసలు రోటీలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మిల్ మేకర్ కర్రీ అనేది, మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు లాస్ట్లో వాటర్ అన్నీ పోయిన తర్వాత లాస్ట్లో కర్రీ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా మరి.